ఓం శ్రీ సాయిరామ్. కరుణమయమైనటువంటి హృదయము ఈనాడు కఠిన హృదయంగా మారుతూ వచ్చింది. மிகவும் மென்மையான மற்றும் மென்மையான மனித இதயம் கடினமாகி விட்டது. కారణమేమిటి? ஏன்? మన ప్రవర్తనే, நமது நடத்தை. దేశం యొక్క మంచి చెడ్డలు ఆ దేశంలో ఉండినటువంటి ఒక స్త్రీ పురుషుల క్యారెక్టర్ పైన ఆధారపడి ఉంటుంటుంది. நாட்டின் நன்மை தீமைகள் ஆண்கள் மற்றும் பெண்களின் நடத்தை மற்றும் செயல்களை பொறுத்தது. కనుకనే మనము క్యారెక్టర్ పోతే మనం లైఫ్ పోయినట్టే. ஒருவரின் குணத்தை இழந்தால் வாழ்க்கை போய்விடும். ఇఫ్ మనీ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. பணம் இழந்தால் ஏதோ ஒன்று போய்விடும். ఇఫ్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ஆரோக்கியத்தை இழந்தால் ஏதோ ஒன்று போய்விடும். ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. நம்மை இழந்தால் எல்லாம் போய்விடும். కనుకనే మన జీవితం లోపల దానినే బలంగా మనం తీసుకోవాలి. எனவே இந்த குணத்தை மிக முக்கியமானதாக நாம் நினைக்க வேண்டும். నాటి నుండి నేటి వరకు భగవంతుడు ఆశించేటువంటిది అదొక్కటే. அதைதான் கடவுள் நம்மிடம் இருந்து அன்றும் இன்றும் என்றும் எதிர்பார்க்கிறார். కానీ మానవుడు ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక மனிதனால் உண்மையை அறிய முடியாது. వ్యక్తిగతమైనటువంటి స్వార్థ సప్రయోజనములకై పాటుపడుతున్నాడు. அவர் தனிப்பட்ட சுயநலத்தாலும் ஈர்க்கப்படுகிறார். మానవుని యందు ఈ స్వార్థము సప్రయోజనము నిర్మూలం కావాలి. ஒருவர் சுயநலத்தையும் கொள்ள வேண்டும். ఆల్ ఆర్ వన్, బీ అలైక్ టు ఎవరీవన్. எல்லோரும் ஒன்று, அனைவரும் ஒரே மாதிரியாக இருங்கள். అందరూ కూడా ఒక విశ్వమాన కుటుంబంలో మెంబర్సే. நாம் அனைவரும் கடவுளின் இந்த குடும்பத்தின் உறுப்பினர்கள்.